హాయ్, అందరికీ నమస్కారం. ఎగ్ ఫ్రైడ్ రైసు రెస్టారెంట్ స్టైల్లో మన ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో మీకు ఇవాళ చూపిస్తాను. నేనైతే 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఒక టమాటా, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక క్యారెట్, 3 గ్రీన్ చిల్లీలు అన్నీ కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నానండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. 1 చెంచా గీ వేసుకుందాం. ఫ్రైడ్ రైస్కి గీ చాలా బాగుంటుంది, టేస్టీగా. అలాగే 3 కోడిగుడ్లు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ అన్నీ బాగా వేపుకోవాలండి. ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత మళ్ళీ మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం. కొద్దిగా బాగా ఫ్రై అవ్వనిచ్చినాక మసాలాలు యాడ్ చేద్దాం. చూసారు కదండి. ఇప్పుడు ఇందులోకి టమాటా సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్ యాడ్ చేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేద్దాం, కలపెడదాం. సింపుల్ అండి, ఇంటి దగ్గరే మనం బాగా చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్కి. ఇలా చేసుకున్నారంటే మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం. చిటికెడు పసుపు, చిటికెడు మిరప్పొడి, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, ఇవన్నీ కస్తూరి మెంతి కొద్దిగా వేసుకొని వేపుకుందాం. 2 స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు క్వాంటిటీ తగ్గ, మీ రుచికి తగ్గ సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయగానే కమ్మటి వాసన వస్తున్నది, గుమగుమలాడే వాసన వస్తుందండి ఫ్రైడ్ రైస్కి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. రైస్ గడ్డలు లేకుండా పొడి పొడిగా కలుపుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని రైసు మసాలా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా మసాలా అంతా రైస్కి కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, చక్కగా అయితే నేను కలుపుకున్నాను. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకునేద్దాం. కొత్తిమీర యాడ్ చేసుకునేసి దీన్ని శుభ్రంగా అలా కలుపుకునేద్దామండి ఒకసారి. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ఇందులో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నిమ్మకాయ ఆనియన్స్ మీద పిండి ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో. సూపర్గా ఉందండి. మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.